ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా రమారమి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్లయితే, ముందుగా మేషాది ద్వాదశ రాశుల్ని యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగమన గతులు అంటే ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా కుజుడు మిథున రాశిలోను, గురువు కర్కాటక రాశిలోను, శని మీనరాశిలో వక్రగతిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో సంచారం చేయటం, రవి బుధులు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. చంద్రుడు వచ్చేటప్పటికల్లా వృశ్చికం నుంచి ఈ 10 రోజుల పాటు మీనం వరకు సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే ఏంటంటే, ఈ 10 రోజుల పాటు వృత్తిలో ఎలా ఉండాలి, అంటే ఉద్యోగంలో వ్యాపారంలో ఎలా ఉండాలి, ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ పెట్టాలి, మిత్రులతోటి బంధువులతోటి ఏ విధంగా ఉండాలి, వ్యాపార రహస్యాలు ఏంటి, అలానే ఇళ్ళు కొనుగోలు చేయడంలో ఎలాంటి నిర్ణయాలు, శుభ కార్యక్రమాల్లో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంటే ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ 10 రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఎక్కడ నెగిటివ్ వస్తుంది, ఎక్కడ పాజిటివ్ వస్తుంది తెలుసుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటేనే బాగుపడతారు. పాజిటివ్ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది. నెగిటివ్ తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం పాజిటివ్ చేసుకోవచ్చు. పాజిటివ్ తెలుసుకొని అబద్ధాల ముసుగులో ఉన్నామనుకోండి, జీవితం పెద్దగా ఏం ఉండదు. మనం చెడిపోవటానికి మొట్టమొదటి కారణం అదే రీజన్. పదే పదే నేను అన్ని ఛానళ్ళు చెబుతుంటాను. మనం చెడిపోవటానికి కారణం ఏంది, మనిషి చెడిపోవటానికి కారణం ఏంటంటే అదే కారణం. చెడిపోవటానికి అదే ఇంపార్టెంట్ కారణం. ఇక్కడ మనం నెగిటివ్ని తెలుసుకొని దాన్ని పాజిటివ్ చేసుకుంటే సింపుల్. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన షుగర్ ఉందని అన్నారు, దానికి ట్యాబ్లెట్ వాడి తగ్గిపోతుంది. అంటే సత్యానికి దూరంగా ఉండకూడదు. అందువల్ల చాలా జాగ్రత్త నిర్ణయం చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ఈ 10 రోజుల్లో జరిగే ఫలితాలే. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ బర్త్ చార్ట్ను మాత్రం అనుసరించాలి. ఖచ్చితంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 10 రోజుల పాటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే, వీళ్ళకి ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం, తల్లి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ చూపించాలి, నూతన ఆలోచనలు, నూతన వ్యాపారాలు, తీర్థయాత్రలు, శుభకార్యక్రమ నిర్వహణ చేస్తారు, ఇంటిలో శుభకార్యక్రమం చేసుకుంటారు, పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేసే అవకాశం ఉంటుంది, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, ప్రతి పనిలో విజయం సాధించడం, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి, అనారోగ్యం విషయంలో కొంత ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బు సంబంధమైన విషయాలు కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఫైనాన్షియల్ పరంగా మొండి బాకీలు వసూలు అవుతాయి వీళ్ళకి. ఆకస్మికంగా ధనలాభం, చేయాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేవలం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని మాత్రం శ్రద్ధ చూపించాలి, ఇంపార్టెంట్. వీళ్ళ ఆరోగ్యము ప్లస్ విదేశాలకు వెళ్ళటం ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవి తప్పితే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, కాలభైరవాష్టకంతో పాటు దక్షిణకాళి స్తోత్రాన్ని చదవటం ఒకటి, నవగ్రహాల యొక్క ప్రదక్షిణ, నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని చెప్పులు, నల్లని గొడుగు దానం చేయాలి. చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారానికి మనకి బర్త్ చార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే గోచారం అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఈ ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ కారణం ఏంటంటే, ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, కోర్టు సమస్యలు ఏంది, మ్యారేజ్ లైఫ్ ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్న విషయాలు ఏంది, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసేది ఏంటంటే బర్త్ చార్ట్.
కేవలం ఇవేంటంటే 10 రోజులు, నెల రోజుల పాటు చెప్పేది గోచారం అంటారు. అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ చూసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పడం అనేది బర్త్ చార్ట్. ఇది పర్మనెంట్‌గా ఉంటుంది. నిజాన్ని తెలుసుకోవటము ఇంపార్టెంటే. నెగెటివ్‌ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయాలి. అలానే ద్వాదశ భావాలుంటాయి. భావాధిపతులు వేరు, రాస్యాధిపతి లేదు. దానిలో ఉండే గ్రహం వేరు. భావాధిపతి అంటే లగ్నం నుంచి అనుసరిస్తారు. తను భావానికి రవ్యధిపతిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడు కుజుడని, పంచభావానికి గురువని, 6వ భావానికి శని కుజుడని. భావాధిపతులు వేరు, మళ్ళీ రాస్యాధిపతులు వేరు. భావాధిపతులు అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక ఇంటి ఓనర్. రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన ఆయన. టెనెంటు అంటే ఆ గడిలో ఉన్న గ్రహం అని అర్థం. ఇలా 16 డివిజనబుల్ చార్ట్స్, దశలు, అంతర్దశలు, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశల్లో కలిసి రాదు, మనం ఎంతవరకు డబ్బులు సంపాదించగలుగుతాం, ఎంతవరకు డబ్బులు సంపాదించలేము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జీవితంలో గజకేశ్వరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు ఉన్నాయా, ఎలాంటి యోగాలు ఉన్నాయా అని నిజాన్ని తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకుండా ఒక ఆస్ట్రాలజర్ని, కరెక్ట్ ఆస్ట్రాలజీని పట్టించుకోకపోతే, కరెక్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో రకరకాల ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఫలితాలు ఏం రావు. చివరికి ఆస్ట్రాలజీ మీదే నమ్మకం పోతుంది. మీరు ఎంచుకోవాలి, చూస్ చేసుకోవాలి మంచి వ్యక్తి ఎవరని. అలా చూసుకొని నిజాన్ని చెప్పండి గురువు గారండి అని చెప్పాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రిజల్ట్స్ రానే రావు. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇలాంటి రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అలానే నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రములో పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహ దోషాలు పోవడానికి 12 అమ్మవార్ల యొక్క స్తోత్ర పారణాలు, బృహత్ పరిహార సింధు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్న శాస్త్రము, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, లేకపోతే నన్ను కూడా సంప్రదించవచ్చు. అలానే నిజాన్ని తెలుసుకోవటం చాలా ఉత్తమమైన పని. నిజం తెలుసుకొని మనం ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా నిజాన్ని తెలుసుకోకుండా అబద్ధపు ముసుగులో ఉండి చాలా కాలాన్ని కూడా ప్రొలాంగ్ చేస్తుంటారు జీవితాన్ని. ప్రొలాంగ్ చేసిన తర్వాత ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు. ఏ పూజలు చేసినా ఫలించవు. జీవితాన్ని ఇన్ టైంలో సిక్స్త్ సెన్స్ లాగా ఇన్ టైంలో అవగాహనతో ముందుకెళ్తే జీవితం బాగుపడినట్టే. అవగాహన లేకుండా అవగాహన లోపమే మనిషికి చెడిపోవడానికి ముఖ్యమైన కారణం. నిజాన్ని తెలుసుకోలేకపోవటం. దానికి రకరకాల పరిహారాలు ఉంటాయి. చక్కగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నేర్చుకోండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటూ ఆ నెంబర్కి కాల్ చేయండి. అలానే మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.